అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో. లైక్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రీమ్ హౌస్ కోసం సేవింగ్స్ ఎలా చేయాలి, నేను ఒక బడ్జెట్ అయితే వేసుకున్నాను. ఒక 10 ఇయర్స్లో డ్రీమ్ హౌస్ కట్టాలి అనుకుంటే సో ఎలా బడ్జెట్ వేసుకుంటే నాకు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 lakhs బడ్జెట్ వేసుకోవాలి. సో అది మనకు పాసిబిలిటీస్ ఎత్తుక్కోవాలి. కన్ఫామ్గా మనకు అమౌంట్ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చిందంటేనే మనం 50 lakhs గోల్ని అయితే రీచ్ అవ్వగలుగుతాము. సో అలాంటప్పుడు మనకు ఫిక్స్డ్గా మనం ఎక్కడ పెడితే మనీ రిటర్న్స్ వస్తుందో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు మైండ్లో తట్టేది ఫస్ట్ థాట్ వచ్చేసి చిట్టి అనమాట. సో చిట్టీనే మనకు లక్షల్లో మనకు వస్తుంది కాబట్టి సో చిట్టి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చిట్టి, ఒక మంచి షోరూంలో గోల్డ్ చిట్టి అయితే కట్టుకోవాలి. నెక్స్ట్ ఎఫ్డి కానీ ఆర్డి కానీ వెయ్యాలి. సో మంచి ఇంట్రెస్ట్తో రావాలి అంటే నేను చెప్తున్నది 10 ఇయర్స్లో మనకు మంచి రిటర్న్స్తో ఒక 50 lakhs అమౌంట్ రావాలి అంటే. నెక్స్ట్ చిట్టి ఎంత కట్టాలండి? 20,000 కట్టుకున్నాం అనుకోండి. 24 months అంటే 2 years పీరియడ్ అనమాట. సో 2 yearsకి మనకు ఎంత వస్తుంది? 4,80,000 అయితే వస్తుంది అనమాట. 24 into 20,000 వేసుకున్న 4,80,000 అయితే 2 yearsకి మనకు వస్తుంది. సో ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు 4,80,000. ఇలాగా మనం 2 yearsకి వేసుకుంటూ రావాలి. సో ఈ అమౌంట్ని, సో 4,80,000 అనే అమౌంట్ని ఎఫ్డి చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అమౌంట్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. సో ఎవరికి ఇచ్చినా మనకు తిరిగి వస్తుందని గ్యారంటీ లేదు. ఇంట్రెస్ట్కి ఇవ్వాలి అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటే ఇప్పుడే చంపేసుకోండి. ఎవరికి రూపాయి ఇంట్రెస్ట్కి అయితే ఇవ్వకండి. ఎఫ్డీలో వేసి పెట్టుకోండి హ్యాపీగా. మీకు దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఇన్ని ఇయర్స్కి అమౌంట్ మాకు కావాలి అని చెప్పి మీరు వేసుకున్నారనుకోండి, హ్యాపీగా అమౌంట్ అయితే రిటర్న్స్లో మీకు వచ్చేస్తుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. 10 ఇయర్స్కి వేసుకున్నానండి నేను 4,80,000 10 ఇయర్స్కి వేసుకున్నాను. నెక్స్ట్ 2 ఇయర్స్కి మళ్ళీ అమౌంట్ వస్తుంది. దీన్ని కూడా నేను ఎఫ్డీలో వేసి పెట్టేస్తాను. సో అలాగా ఒక అమౌంట్ అనేది మనం ఎఫ్డీలో వేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ అయితే ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇలా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 10,000 చిట్టి కూడా కట్టుకోవచ్చు మన స్టామినా బట్టి. వన్స్ అదన్నా కట్టుకోవచ్చు, ఇదన్నా కట్టుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ మనకు త్వరగా వచ్చేయాలి. 50 lakhs అనేది ఎక్కువ అమౌంటే కదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. త్వరగా వచ్చేయాలి అంటే సో ఒక చిట్టి అయితే హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు మనీ ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి అనుకుంటే ఇంకొక 10,000 వేసుకొని ఒక 10 members ఉన్న చిట్టి వేసుకుంటే సో 10 monthsకి అంతా మీకు 1 lakh వస్తుంది కాబట్టి సో దాన్ని కూడా మీరు ఎఫ్డి వేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ట్రై చేయండి, ఓకేనా? ఇలా ట్రై చేశారనుకోండి మీకు హ్యాపీగా మంచి అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. మొత్తం కలిపి సో 4,80,000 4,80,000 1 lakh. సో మొత్తం కలిపి నేనైతే 5,80,000 అనుకుందాం. 5,80,000 అయితే మనకు చిట్టి అమౌంట్ అనుకుంటే 1 yearకి 2 years + 1 year 3 years కలిపి మనకి ఇంత అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా కౌంట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం 10 ఇయర్స్కి మన అమౌంట్ అయితే మనకు 50 lakhs కావాలి కాబట్టి సో దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి 5,000 మంత్లీ కట్టామనుకోండి. 10 years రిటర్న్ ఎంత ఉంది? 12% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మనకు. సో అమౌంట్ వచ్చేసి మనం కట్టడం 6 lakhs కడతాము. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 5,61,695 రూపీస్ అయితే వస్తుంది. మొత్తం కలిపితే 11,61,695 రూపీస్ అయితే మనకు ఎస్టిమేటెడ్ రిటర్న్ అనమాట. 10 years 5,000 కంటిన్యూస్గా కట్టాలి మంత్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డి వేసామనుకోండి. ఎఫ్డి 5 lakhs వేసేసాం. ఇప్పుడు చెప్పాను కదా 4,80,000 మీకు చీటీ వస్తే దాన్ని ఎఫ్డి వేసుకుంటే మీకు 6.5% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో 10 yearsకి మీకు ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 5 lakhs, ఎస్టిమేటెడ్ రేట్ వచ్చేసి 4,52,779 మొత్తం కలిపి 9,52,779. సో ఇంత అమౌంట్ అయితే మీకు రిటర్న్స్లో వస్తుందన్నమాట. ఏం చేయడం వల్ల? ఎఫ్డి చేయడం వల్ల మీకు ఈ రిటర్న్స్ అయితే వస్తుందన్నమాట. సో మీకు నెక్స్ట్ గోల్డ్ చిట్టి చెప్పాను కదా. సో గోల్డ్ ఒక మంత్కి 1 gram గోల్డ్ కొన్నా మీకు 120 months అయితే ఉంటుంది 10 yearsలో. సో 120 monthsకి 1 gram చొప్పున 120 grams కొన్నా మనం ఆ గోల్డ్ని తిరిగి ఇచ్చేసే టయానికి, గోల్డ్ అంటే నేను ఇక్కడ బిస్కెట్ ఆర్ కాయిన్స్ అండి.
సో 15,000 అయితే మీకు ఒక 10 ఇయర్స్ తర్వాత 1 గ్రామ్ ఉన్నా కూడా ఒకవేళ మీకు పెరుగుతూ ఉంటుంది. బంగారాన్ని మనం ఎస్టిమేట్ చేయలేము, ఇంతే కట్టాలి అని ఉండదు. 1 గ్రామ్ అయితే మీరు ఫిక్స్డ్గా పెట్టుకుంటేనే మీకు 18 lakhs అయితే 10 ఇయర్స్కి అయితే వస్తుందన్నమాట. సో 15,000 అప్పటికి ఉంటే, ఇంకా ఎక్కువ ఉన్నా ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. సో ఒక నెలకు 1 గ్రామ్ అని పెట్టుకోండి. ఒకవేళ గ్రామ్ పెరిగితే మీరు అమౌంట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, 1 గ్రామ్ రేట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం కలిపి చూద్దామన్నమాట. సో నేను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశానండి, చిట్టీలో పెట్టాను, ఆ తర్వాత ఎస్ఐపి చేశాను, ఎఫ్డి చేసుకున్నాను, ఆ తర్వాత గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అంతా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ చిట్టి అమౌంట్ నాకు 10 ఇయర్స్కి ఎంత వచ్చింది, 24 lakhs వచ్చిందండి. 4,80,000 లెక్కన 10 ఇయర్స్ వేసుకుంటే 24 lakhs వచ్చింది. ఎస్ఐపిలో నాకు ఎంత వచ్చిందండి, ఇక్కడ 11,61,695 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఎఫ్డి అమౌంట్ ఎంత వచ్చిందండి 10 ఇయర్స్కి. ఇంకా ఉంటుందండి ఎఫ్డి అమౌంట్, ఎందుకంటే మీకు వచ్చిన అమౌంట్ అంతా మీరు ఎఫ్డీలో వేశారనుకోండి, హ్యాపీగా మీకు రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. ట్రై చేయండి, ఒకే ఎఫ్డీలో వేయకుండా ఒక 2 ఎఫ్డీలు ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. మీ మీద మీ వైఫ్ మీద అలాగా వేసుకున్నారంటే మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. సో 9,52,779 అయితే మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ గోల్డ్ మీద 18 lakhs అయితే వస్తుంది. ఇలాగా ఇప్పుడు ఈ 4 మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేశానండి. ఫిక్స్డ్గా వచ్చే ఇన్కమ్ ఇది, ఎలాంటి మనకు నష్టం లేకుండా వచ్చే ఇన్కమ్ అనమాట. సో మొత్తానికి నేను 63,14,474 రూపీస్ అయితే సేవ్ చేయగలుగుతాను. సో ఈ లెక్క ప్రకారం నేను సేవింగ్ చేస్తే 10 ఇయర్స్ నా లైఫ్ అనేది ఒక 63 lakhs సేవ్ చేసేంతలాగా ఉంటుందన్నమాట. లేదు నా వల్ల అంత బడ్జెట్ లేదు, మాకు తక్కువలో కావాలనుకున్నా మీరు కొంచెం అమౌంట్ తగ్గిస్తే హ్యాపీగా మీరైతే సేవింగ్స్ చేసుకోవచ్చు. సో ఒక డ్రీమ్ హౌస్ కట్టాలి అనుకున్న వాళ్ళకి సో ఇలా ట్రై చేయండి. మంత్కి మీరు ఎంత సేవ్ చేయాలండి, సో చిట్టీకి ఒక 20,000 లెక్కేసుకున్నా, ఎస్ఐపి ఒక 5,000 ఉన్నా 25,000. నెక్స్ట్ ఎఫ్డి అనేది మనం చిట్టి అమౌంట్ కాబట్టి సో అలా వేసుకుంటున్నాము. నెక్స్ట్ 1 గ్రామ్ గోల్డ్ ఒక 10 అనుకుందాం, 10 20 10 5 35,000 మనం కట్టాలన్నమాట. సో ఇది మంత్లీ మనం బడ్జెట్ తనిగా పెట్టుకొని మంత్ కన్సిస్టెంట్గా కట్టుకుంటూ వచ్చారనుకోండి, మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను నేను, చిట్టి కట్టాలి అంటే మీకు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు తిరిగి మనకు మనీ ఇస్తారనే గ్యారంటీ అయితే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్లో చెప్తున్నానని ఏమనుకోవద్దు. సో మీకు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ 4 వేస్లో మనం పెట్టినప్పుడు మనకు మనీ గ్యారంటీగా వచ్చేది అన్ని 3 వస్తుంది. చిట్టీలో కొంచెం అంటే మనం నమ్మిన వాళ్ళ దగ్గర కడితేనే అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. మన రిలేషన్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మనకి తిరిగి ఇవ్వగలుగుతారు అనే వాళ్ళకి మాత్రమే మీరైతే చిట్టి కట్టండి. మీరు మోసం చేయొద్దు, ఇంకొకరిని మోసం చేసేలాగా చేయకండి. ఎందుకంటే వాళ్ళు మనం మనీ కట్టినప్పుడు వాళ్ళు రిటర్న్స్ మనకి ఇస్తున్నారంటే మనం మంత్ మనీ కట్టాలి. అలాగే వాళ్ళు మన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మీకు ఆ నిలబెట్టుకునే నమ్మకం ఉన్న వ్యక్తులు మీకు తెలిస్తేనే చిట్టి అయితే వేసుకోండి. ఓకేనా, సో ఇదండి ఈ వీడియో. మీకు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.